ఈరోజు కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని గోరువెచ్చగా చేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. కాలీఫ్లవర్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కాలీఫ్లవర్కి పురుగు మందులు ఎక్కువ కొడతారు. 5 నిమిషాల తర్వాత 2-3 సార్లు కడిగి కాలీఫ్లవర్ ముక్కలు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ముందుగా 3-4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి 2 టమాటాలు కూడా తీసుకుందాం. శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి. టమాటా ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత గరిటెతో కదుపుకుందాం మధ్య మధ్యలో, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకోవాలి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నీటిలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ 2-3 సార్లు కడిగి ముక్కలు మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాం. కాలీఫ్లవర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కదుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగును మాడిపోతాయి ముక్కలు. టమాటా ముక్కలు కూడా బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు, కారం మొత్తం అంతా కలిసేలాగా ముక్కల్లో గరిటెతో కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి అడుగు నుంచి పై వరకు, మొత్తం అంతా బాగా కలిసేలాగా. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. ముక్కలు మొత్తం ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీని. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి కర్రీ ఉడుకుతుంది. కర్రీ ఇలా బుడగలు వస్తుంది, ఉడుకుతుంది బాగానే. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. కాలీఫ్లవర్ మనకి 2-3 నెలలు మాత్రమే దొరుకుతుంది. ఈ కాలీఫ్లవర్ మార్కెట్లో దొరికినప్పుడే తెచ్చుకుని రకరకాలుగా చేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు ఇష్టంగా. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి. కర్రీ దగ్గర పడింది. కర్రీ ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ. గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.